అవ్వ ఈ అన్నం ఎప్పుడు అంటుందో కూర ఎప్పుడు అంటుందో. అత్తమ్మ ఏందే ఏందే అనబడుతుంది, ఏమైంది? ఏం కాలేదు, మల్లక్కతోటి మాట్లాడుతున్నా గాని ఏమైందే? ఏం కూర వండాలే? ఏం కూర అంటావు? ఏం కూరగాయలు లేనే లేకపాయే. అలా కందిపప్పు ఉంది కదా, ఇంత చారు పోసి కందిపప్పు చారు అయిపో. పప్పు చేసినప్పుడల్లా నీతోటో గోస అవుతుంది అత్తమ్మ. నేను తినకుండా కారం వేసుకొని తింటది. అయ్యో గట్లనే పడుతుంది. గట్లనే ఉంది మరి మీ కథ. ఏ తిన్నా బాగా అవుతుంది మీతోటి. బానే కోపానికి వస్తాను. తిన్నా మళ్ళక్క నువ్వు ఈ ఇంట్లో ఏ తిన్నా నన్ను పేర్నాలు పెట్టి చంపుతారిల్లు. ఇక తినకుంటున్నది నయం కదా. ఈ ఇంట్లో నువ్వు తినకపోతే మంది ఇంట్లో తింటావే. ఇది బాగానే దుఃఖం వస్తుంది. అల్లా పని చేసినా చేయలేదంటారు. ఓ పాసుల పని అంతా చేసి వడగొట్టి నువ్వు తిను. తిన్నా గంట తింటాంది గింత తింటాంది మొద్దుది అది ఇదని పేర్నాల పెడతారు. అయ్యో డంబక్క ఇవన్నీ ఎప్పుడింటివే ఎవలే అనేటోళ్ళు నిన్ను. ఎవరనుకున్నా వాళ్ళ పాపం వాళ్ళకే గాని. అత్తమ్మ ఇప్పుడు ఎవరిని అంటున్నావు నువ్వు? నిన్నెందుకంటానా, నీకెందుకు రేషం వస్తుంది? సరే సరే తి, నాకేం రేషం వస్తలేదు. పొయ్యి ఎత్తా జరా చెప్పనే ఈ పప్పు చారు. ఆ దోశలు పాడగాను 2 తింటా, వేటు నిండి పాడగాలేవు. అన్నం అన్న తింటా. సరే సరే 2 చిన్న పోరగా